మనోహరి కుట్రల గురించి బాగి 5 సంవత్సరాలు ఆ ఇంటికి దూరంగా ఉండడానికి కారణం మనోహరే అంటూ అసలు నిజం రాథోడ్కి చెప్పిన బాగి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగి కరుణతో రాథోడ్కి ఫోన్ చేయించి రామాలయంకు రమ్మని చెప్తుంది. రాథోడ్ కరుణ తనకు ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అంటుంది కాబట్టి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. పిల్లలు రాథోడ్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. రాథోడ్ పిల్లలని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి కరుణ రమ్మంటుంది. ఎందుకు? ఆ న్యూడిల్స్ పాప ఎందుకు రమ్మంటుందో అసలు అర్థం అవ్వటమే లేదే. ఏంటో నాకు తనని కలిసినప్పుడల్లా, తనని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్. నా డ్రెస్ బాగుందా, నా మొహం బాగుందా అంటూ కార్ అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో కరుణ కాల్ చేస్తుంది. కాల్ చేసి నువ్వు వస్తున్నట్టుగా అమర్కి తెలియద్దు, అమర్ సార్తో కాకుండా నువ్వు ఒక్కడివే రా అని చెప్తుంది. అప్పుడు రాథోడ్ అలాగే అని చెప్తాడు. కరుణ దగ్గరకు తన ఎదురుగ్గా వెళ్ళాలి అంటూ సిగ్గుగా ఉంది, నాకు చాలా సిగ్గు వేస్తోంది అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు రాథోడ్. రాథోడ్ పిల్లలని డ్రాప్ చేసి కరుణ చెప్పిన రామాలయంకు వెళ్ళాలి అనుకుంటూ పిల్లలను డ్రాప్ చేసి త్వరగా బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అమర్ రాథోడ్కి కాల్ చేస్తాడు. అప్పుడు అమర్ రాథోడ్ ఎక్కడా అంటే అప్పుడు రాథోడ్ సార్ అది అంటూ గుడికి వెళ్దాం అనుకుంటున్నాను సార్, రామాలయం అంటాడు. అప్పుడు అమర్ ఏంటి రాథోడ్ గుడికి వెళ్దాం అనుకుంటున్నావా, ఏంటి స్పెషల్ అంటే అప్పుడు రాథోడ్ అది సార్ మొన్న బుజ్జమ్మ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది కదా, అందుకు తన గురించి తనని కాపాడినందుకు దేవుడిని మొక్కుకుందామని వెళ్దామని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు అమర్ అలాగా అయితే నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. అప్పుడు రాథోడ్ ఏంటి సార్ మీరు కూడా వస్తారా అని అడుగుతాడు. అప్పుడు అమర్ అవును నేను వస్తాను, ఇద్దరం కలిసే వెళ్దాం అని చెప్తాడు. అప్పుడు రాథోడ్ ఏం మాట్లాడలేక అలాగే సార్ అని చెప్తాడు. ఇంకోవైపు మనోహరి అమర్ నా దాకా వచ్చాడు అంటే ఇక రణ్వీర్ భార్య అని అసలు నిజం కనుక్కునేదాకా వచ్చేశాడు. అమర్కి నేనే రణ్వీర్ భార్యని అని తెలుసుకోవటం పెద్ద లెక్కేం కాదు. ఇప్పుడు ఏం చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అన్నీ ఒకేసారి నా మీద పడిపోయి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. అమర్ నాకు కనీసం ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వటం లేదు. అసలు అమర్ నుంచి నా మోసాలను నేను ఎలా దాచాలి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంకోవైపు బాగి కరుణ గుడికి బయలుదేరతారు. వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని రాథోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో రాథోడ్ వాళ్ళు కూడా గుడికి వస్తారు. అమర్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో బాగి దేవుడికి దండం పెట్టుకొని అక్కడే అమర్కి పక్కగా కొంచెం దూరంలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అమర్ చూసి చూడనట్టుగా కొంచెం ముందుకు వెళతాడు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి తన మైండ్లో ఒక్కసారి కొన్ని సెకండ్ల ముందు జరిగింది రివైండ్ చేసుకొని చూస్తాడు. బాగీని చూసినట్టు గుర్తుకు వచ్చి బాగి అంటూ బాగీని తలుచుకుంటూ బాగి నిలబడిన వైపు చూస్తాడు. ఇంతలో బాగి అమర్ తనను తలుచుకోగానే తను అమర్ని చూసేసి ఉంటుంది. తను అమర్ని చూసి షాక్ అయ్యి అక్కడి నుంచి అమర్కి కనపడకుండా వెళ్ళిపోతుంది. ఇంతలో అమర్ బాగి కనిపించిన వైపు చూస్తాడు. ఇంతలో రాథోడ్ అమర్ దగ్గరకు వచ్చి ఏంటి సార్ వెతుకుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు అమర్ ఇందాక బాగిని చూశాను రాథోడ్ అంటే అప్పుడు రాథోడ్ షాక్ అయ్యి లేదు సార్ మీరు పొరపాటు పడుతున్నాడు, ఎప్పుడు ఇద్దరు గుడికే వచ్చే వాళ్ళు కదా, మిస్సమ్మతో కలిసి వచ్చేవాళ్ళు కదా, అందుకే తను మీ పక్కనే ఉన్నట్టు అనిపించి ఉంటుంది అంటే అప్పుడు అమర్ లేదు రాథోడ్ నేను చూశాను తను బాగినే అని అంటే అప్పుడు రాథోడ్ మరి ఏది సార్ ఎక్కడా లేదు కదా అంటే అప్పుడు అమర్ సరే నేను ప్రదక్షిణలు చేసి వస్తాను
అంటూ వెళ్తాడు. ఇంతలో రాథోడ్ని కరుణ పిలుస్తుంది. అప్పుడు రాథోడ్ సిగ్గుపడుతూ, ఏంటి న్యూడిల్స్ పాప, నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలి అన్నావు, నాకు ఏదో చెప్పాలన్నావు అని అడుగుతాడు. అప్పుడు కరుణ, చెప్తాను, ఏంటి మరి నువ్వు వెతుకుతున్నావు అంటే, అప్పుడు రాథోడ్, ఏం లేదు, మా సార్ మిస్ అమ్మని చూశాను అన్నాడు. అంటే కరుణ, నిజమే కదా అని అంటే, అప్పుడు రాథోడ్, ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతాడు. అప్పుడు కరుణ, మీ సార్ చెప్పింది నిజమే, బాగి ఇక్కడికి వచ్చింది అని అంటే, అప్పుడు రాథోడ్, ఏంటి ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు కరుణ, అవును నిజమే, కావాలంటే అటు చూడు అంటూ బాగీని చూపిస్తుంది. రాథోడ్ బాగీని చూసి షాక్ అయ్యి, మిస్సమ్మ అంటూ సంతోషంతో మిస్సమ్మకు దగ్గరగా వెళ్ళి, అసలు నేను చూస్తున్నది నిజమేనా లేదా భ్రమపడుతున్నానా అని అనుకుంటూ తనను తానే చెంపలు కొట్టుకుంటూ గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు బాగి, రాథోడ్ ఏంటి నువ్వు చేసేది అంటూ రాథోడ్ని ఆపేస్తుంది. అప్పుడు రాథోడ్, ఏంటి మిస్సమ్మ, ఇన్ని రోజులు ఎటు వెళ్ళిపోయావు, ఏమైపోయావు, నీకు అసలు ఏమైంది, నువ్వు లేక పిల్లలు, సారు, ఇల్లు చిన్నబోయింది మిస్సమ్మ, అసలు పాప ఎక్కడా, ఎలా ఉంది అంటూ అడుగుతాడు. అప్పుడు మిస్సమ్మ, రాథోడ్ ఆ మనోహరి చేసిన కుట్ర, ఆయనకు, పిల్లలకి, ఆ ఇంటికి నన్ను ఇన్ని సంవత్సరాలు దూరం ఉండాల్సి వచ్చింది అంటూ జరిగిందంతా చెప్తుంది. అది విని రాథోడ్ కోపంలో, ఏంటి మిస్సమ్మ ఇలా జరిగిందా, ఆ రాక్షసి ఇలా చేసిందా, మిస్సమ్మ ఒక్క మాట నాతో అయినా చెప్పాల్సింది, దాని మాటలు నమ్మి ఎంత మోసపోయావు అంటే, అప్పుడు మిస్సమ్మ, రోజు ఇంటికి వచ్చే పాప బుజ్జమ్మనే మీ సార్ బిడ్డ అని అంటే, అప్పుడు రాథోడ్, అవునా మిస్సమ్మ, నాకు అప్పుడే తనని చూసినప్పుడే అనిపించింది, తను బాగా కావాల్సింది దానిలా అనిపించింది నాకు అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో మిస్సమ్మ, రాథోడ్ ఆ మనోహరి మీద మనం ఇంతకింతకు పగ తీర్చుకోవాలి, దాని కుట్రలు కుతంత్రాలు అన్ని సాక్ష్యాలతో సహా ఆయన ముందు పెట్టాలి అని అంటుంది. అప్పుడు రాథోడ్, అలాగే చేద్దాం మిస్సమ్మ, ముందు ఇంటికి వెళ్దాం పదా అని అంటే, అప్పుడు మిస్సమ్మ, వద్దు రాథోడ్, ఇంకొన్ని రోజులు ఆయనకు నేను దూరంగానే ఉండాలి, ఆయనకు నా మీద చాలా కోపంగా ఉన్నాడు, ఆయన ఆ మనోహరి కుట్రలు బయట పెట్టి ఆ ఇంటి గడప తొక్కుతాను, అదంతా చెయ్యాలంటే నువ్వు నాకు సహాయపడాలి రాథోడ్ అంటే, అప్పుడు రాథోడ్, మిస్సమ్మ నువ్వు ఏం చెప్పినా చేస్తాను, నీకోసం, మా సార్ ఇంటి క్షేమం కోసం నేను ఏమైనా చేస్తాను, ఆ రాక్షసిని సార్ ముందు సాక్ష్యాలతో సహా నిలబెడదాం అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు. అమర్ రావడం బాగి ముందే గమనించి చాటుగా దాక్కుంటుంది. కానీ అక్కడ కరుణ, రాథోడ్ మాట్లాడుతూ ఉంటారు. అమర్ ఇంతలో వాళ్ళ దగ్గరికి వచ్చి చూసి మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.